అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మాటల వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి చేసే కార్యక్రమాలలో మాటల వల్ల ఘర్షణకి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఘర్షణను అధిగమించాలి. నాయకత్వ లక్షణాలతో మీరు అధిక ఆత్మవిశ్వాసంతో మాట్లాడే మాటల వల్ల కూడా కొంత ఘర్షణకి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధిక పౌరుషాన్ని అధిగమించాలి. ముఖ్యంగా సంతాన వర్గం ఆలోచనలు కానీ వారి విద్యకు సంబంధించిన విషయాలు కానీ వాటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా విద్యార్థులైతే విద్యకు సంబంధించిన విషయాల్లో రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవడంలో ప్రాక్టీస్కి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధిక ఆత్మవిశ్వాసాన్ని అధిగమించాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. మిత్రులు అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అందుతున్నప్పటికీ కూడా కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందటం లేదన్న భావన కావచ్చు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. శిరోవేదన కానీ అదేవిధంగా ఆరోగ్య సంబంధంగా కంటికి సంబంధించిన అనారోగ్య విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి. ప్రయాణాలకి అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. స్నేహ సంబంధాల విషయాలు కావచ్చు, గృహ వాతావరణం కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీ యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు. ప్రతి విషయంలోనూ కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా ఆ ఖర్చులు కూడా కుటుంబపరమైన విషయాల్లో కుటుంబ సభ్యులకు సంబంధించి ఖర్చులు, అలాగే తండ్రి పెద్దల యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, ట్యాక్సులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కంటి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పడుతూ సమయానికి ఆహార స్వీకరణ, నిద్రలేమిని అధిగమించడం, అలాగే వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమతో మీరు పడే ఇబ్బందిని అధిగమిస్తూ కొంత గ్యాప్ ఇస్తూ అంటే కొంత మీ గురించి మీరు దృష్టి సారిస్తూ అదేవిధంగా విశ్రాంతి తీసుకుంటూ పనిని అనుకున్న సమయంలో ముగించడానికి ప్రయత్నం చేయాలి.